అన్నా సంజయ్ అన్న, ఏందన్నా ఇది? మైనర్ పిల్లతో నీ కొడుకు క్లోజ్ గా ఉన్నాడని అన్ని సాక్ష్యాధారాలు వచ్చాక దగ్గరుండి మరీ నీ కొడుకుని అరెస్టు చేపిస్తే నీ గౌరవం మిగిలేది కదా అన్నా. అసలు తప్పు చేయకుండా ఉంటే మీ కొడుకు ఎందుకు పరారులో ఉన్నాడన్నా? తాగి ఇతరులను తిడుతూ కొడుతూ వచ్చిన మీ కొడుకు వీడియోలు నిజమే కదా అన్నా? గతంలో మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే నిందితులకు శిక్ష పడలేదు, చాలా సిగ్గుగా ఉంది అని స్పీచ్ ఇచ్చింది నువ్వే కదా అన్నా. మరి నీ కొడుకు విషయానికి వచ్చేసరికి న్యాయం కాస్త అన్యాయంగా మారిందా అన్నా? ఇవన్నీ నా ప్రశ్నలు కాదు, జనాలు అడుగుతున్న ప్రశ్నలు. తండ్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి, కొడుకు చేసేవి ఇలాంటి పనులు. పేరు ప్రతిష్ట, కావలసినంత డబ్బు అన్ని ఉంటే మంచి చెడు తెలియకుండా పెరుగుతున్న ఎంతో మంది యువకుల్లో బండి సంజయ్ కొడుకు కూడా ఒకరు అనేలాగా అయిపోయింది పరిస్థితి. పోక్సో చట్టం వచ్చింది 18 సంవత్సరాల లోపు పిల్లల్ని లైంగికంగా వేధించొద్దు అని. ఇక్కడ కొంతమంది ప్రబుద్ధులు వెళ్ళినప్పుడు తెలియదా, చూసుకోలేదా, కావాలనే చేశారు అంటూ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. చట్టం చేసిన వాళ్ళకి వీళ్లకున్న తెలివి కూడా లేదు అనుకుంటున్నారేమో. మరి మోడీ గారేమో రేవంత్ రెడ్డిని చేతులు కల్పమని బహిరంగంగానే అడుగుతున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీజేపీ మంత్రి కొడుకునేమో అరెస్టు చేయడు. ఏంటో కలివైపరీత్యంలా ఉంది అంతా. పెద్దవాళ్ల విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే, అన్ని పార్టీలు ఒకటే అనేది మరొక్కసారి ఈ సంఘటనతో నిరూపణ అయింది. నిజంగానే బండి సంజయ్ కొడుకు తప్పు చేయలేదని మీరు భావిస్తున్నారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.